Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. కీర్తనల గ్రంథం 101 అధ్యాయం 7వ వచనం. No one who practices deceit shall dwell in my house. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 101 వర్సెస్ 7. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే మోసపూరితమైన స్వభావాన్ని ధరించుకొని ఒకరిని మోసం చేస్తూ ఉంటారో, లేదా మనుషులను గాయపరుస్తూ ఉంటారో, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవిస్తారో, వారిని తప్పకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నా ఇంట నివసింపరాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మనలను చూస్తున్నాడు. దేవుడు ప్రతిదీ వింటున్నాడనే స్వభావాన్ని మనము తెలుసుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. మోసం చేసే వ్యక్తిగా ఉండకుండా దేవుని సంబంధిగా, దేవుని వలె యథార్థంగాను నీతిగాను జీవించిన వారమై మనము జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనలను క్షమిస్తాడు. మన తప్పులు, మన యొక్క పాపములన్నీని కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను క్షమిస్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ఈ లోకంలో మనము చెడు స్వభావం కలిగిన వారి మధ్యనే, అన్యుల మధ్యనే, మోసం చేసే వారి మధ్యనే మనము బ్రతుకుతున్నాం. కనుక మనము వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు మారు మనస్సు పొందుకోవాలని, దేవుని యెడల పశ్చాత్తాపపడాలని మనం ప్రార్థించుకోవాలి. మరి ఇంకా ఎవరైనా మోసపూరితమైన స్వభావాన్ని ధరించుకున్నట్లయితే దాని నుంచి విడిపింపబడిన వారై దేవుని యొక్క రక్షణలోనికి వచ్చినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. తన ఇంటిలో నివసింపడానికి అనుమతిస్తాడు. కనుక నీవు నేను మనమందరమును కూడా దేవుని సన్నిధానములో నిత్యము ఆయనను ఆరాధించే వారిముగా ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అని నీవు మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకంలో అటువంటి వారు ఎవరైనా జీవించినట్లయితే ప్రభు వారందరికీ మారు మనస్సును దయచేయండి. వారిని దయతో క్షమించండి. ప్రభువా, పాపులుగాను, లోక సంబంధులుగాను, మోసపూరితమైన స్వభావాన్ని ధరించుకున్న వారు నీ ఇంట నివసింపకూడదని నీవు మాట్లాడి ఉన్నావు. ప్రభువా, నీ యొక్క పరలోక రాజ్యములోనికి వారికి స్థానము లేదని నీవు తెలియచేసావు. ప్రభువా, సహాయము దయచేయండి. అట్టి స్వభావం మాలో ఎవరికైనా ఉంటే దయచేసి తీసివేయండి. ప్రభువా, నీ యథార్థంగా జీవించడానికి, ప్రభువా, నీతిగా బ్రతకటానికి, ప్రభువా, నీ ఇంట నివసించే అట్టి కృపా కాపుదలు మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ నీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.